ఒకప్పుడు ఒక పెద్ద నది తీరంలో ఒక జామ చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక తెలివైన కోతి ఉండేది. అయ్యో, ఎంత తీపిగా ఉన్నాయి ఈ జామ పండ్లు. ఒకరోజు ఒక మొసలి నదిలో ఈదుకుంటూ చెట్టు దగ్గరకొచ్చింది. అది చాలా అలసిపోయి ఆకలితో ఉంది. హలో స్నేహితా, నీకు ఆకలిగా ఉందా? అవును కోతి, చాలా ఆకలిగా ఉంది. ఈ జామ పండ్లు తిను, చాలా రుచిగా ఉంటాయి. ధన్యవాదాలు మిత్రమా, ఇవి చాలా తీపిగా ఉన్నాయి. ఇక నుంచి మనం మంచి స్నేహితులు. అవును, చాలా సంతోషంగా ఉంది. ఒకరోజు మొసలి తన భార్య కోసం కూడా జామ పళ్ళు తీసుకెళ్ళింది. అబ్బా, ఎంత తీయగా ఉన్నాయి. నీకోసం తెచ్చాను ప్రియా. ఈ పండ్లు చాలా తీపిగా ఉన్నాయి. కోతి గుండె ఇంకా తీపిగా ఉంటుంది. దాని గుండె తీసుకురా. అతను నా స్నేహితుడు, ఇది తప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తే కోతి గుండె తీసుకురా. మరుసటి రోజు మొసలి చెట్టు దగ్గరికి వెళ్లి ఇలా చెప్పింది. మిత్రమా, నా భార్య నిన్ను మా ఇంటికి ఆహ్వానించింది. మా ఇంటికి వస్తావా? నాకు ఈత రాదు, ఎలా వస్తాను? నా వీపుపై కూర్చో, నేను నిన్ను తీసుకెళ్తాను. అలాగే. నది మధ్యలోకి వెళ్లిన తరువాత మొసలి నిజం చెప్పింది. మిత్రమా, నా భార్య నీ గుండె తినాలని కోరుకుంది. ఏమిటి? అయ్యో, నేను నా గుండె చెట్టు మీదే వదిలేశాను. ముందే చెప్పాల్సింది కదా. అలా అయితే వెంటనే వెనక్కి వెళ్దాం. మూర్ఖుడా, గుండె లేకుండా ఎవరైనా బతుకుతారా? నన్ను మోసం చేయాలనుకున్నావు. క్షమించు మిత్రమా. ఇకపై ఇక్కడికి రాకూడదు. మొసలి సిగ్గుపడి నీళ్లలోకి ఈదుకుంటూ వెళ్లిపోయింది. నీతి, సమయస్ఫూర్తి మరియు తెలివితేటలు మనలను ప్రమాదాల నుండి కాపాడుతాయి.